తానెవరో తాను తెలుసుకుంటే కథ ముగిసినట్లే. కథ కంచికి మనం ఇంటికి. అది తెలుసుకోకుండా కేవలం శరీర అనుభవాలతోనే, కేవలం మనస్సు యొక్క ప్రభావాలతోనే శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆ జీవితం అసంపూర్ణం. కానీ చనిపోయే ముందర నేను శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని, ఆత్మ యొక్క అనుభవాల కోసం నేను వచ్చాను అని తెలుసుకుంటే ఆ జన్మ సఫలమైనట్టే లెక్క. ఇది చాలా తేలిక. ఏ కొండలు తవ్వక్కర్లేదు. ఇటు కొండను అటుకొండ చేయవలసిన అవసరమే లేదు. జన్మను సఫలం చేసుకోవడంలో ఒకటే ఒక విషయం నేర్చుకోవాలి. దాని పేరు ధ్యానం, మెడిటేషన్. ఊరికే కూర్చోవడం, కళ్ళు రెండు మూసుకుని జాగృత అవస్థలో. రాత్రి నిద్రావస్థలో అందరూ కళ్ళు మూసుకుంటారు, అది ప్రకృతి యొక్క వరదానం. కానీ జాగృత అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడం, మనసును శూన్యం చేసుకోవడం అన్నది మాత్రం మనం చేయాలి. అది చేస్తే వెంటనే ఆత్మబీజం నాటబడి ఆత్మబీజం మొక్కగా మానుగా తయారై మహావృక్షం అవుతుంది. మానవుడు తనమంతా తాను తెలుసుకోవడానికి ఒకటే ఒక క్రియ, దాని పేరు ధ్యానము.